హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ కూడా జనవరి 1వ తేదీ నుంచి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. జనవరి 1న ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వారి దగ్గర ఈ 2 డాక్యుమెంట్స్ అయితే పెట్టుకుంటూ అయితే ఉండాలండి. అదేవిధంగా ప్రజెంట్ అయితే పెన్షన్ తనిఖీలు అయితే జరుగుతున్నాయండి. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తనిఖీలు జరిగినాయండి. ఇక్కడ రాష్ట్రంలో 2 డేస్ పాటు తనిఖీలు అయితే చేశారు. అయితే ఇది నిరంతరాయంగా జరిగే ప్రాసెస్ అని రాష్ట్ర ప్రభుత్వం కూడా పేర్కొంటుంది. కాబట్టి ఎక్కడైతే ఫేక్ పెన్షన్స్ ఉన్నాయో, ఎవరైతే అనర్హత వేటు ఉండి కూడా అర్హత లేకుండా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పెన్షన్లను అయితే కట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పటికే రాష్ట్రంలో 3,50,000 పెన్షన్లు అయితే ఫేక్ పెన్షన్లు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిందండి. వీటిలో కొన్ని పెన్షన్లు అయితే సెలెక్ట్ చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా ప్రజెంట్ అయితే వాటికి నోటీసులు అయితే పంపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీకు పెన్షన్లో ఇనెలిజిబుల్ అయితే అవుతుంది, ఎందుకంటే మీకు పెన్షన్ రావడానికి మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి చెప్తారండి. ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారు అడిగినప్పుడు మీరైతే చెప్పుకోవాలి, నాకు పలానా ఎలిజిబిలిటీ ఉంది, దీనివల్ల నాకు పెన్షన్ వచ్చింది, ఇది నిజంగానే నాకు ఉంది, ఈ పెన్షన్ నాకు వర్తిస్తుందని చెప్పేసి ఇది ఫేక్ పెన్షన్ కాదని మీరు నిరూపించుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు నోటీస్ అయితే వస్తుందండి. నోటీస్ వచ్చిన తర్వాత మీరు ఆ నోటీస్ తీసుకుండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. సో అప్పుడు వారైతే చెప్తారండి మీకు ఈ యొక్క రీజన్ వల్ల మీకు పెన్షన్ ఆగుతుంది అని చెప్పేసి అంటారు. అప్పుడు మీరు కూడా ఏంటంటే మాకు ఏ రీజన్ వల్ల పెన్షన్ వచ్చింది, ఏ రీజన్ వల్ల పెన్షన్ వస్తుంది, ఈ విషయాలు అయితే చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఈ రకంగా మొత్తం మీద పెన్షన్దారులకు సంబంధించి ఇక్కడ ప్రజెంట్ అయితే తతంగం అయితే గొడవ అయితే జరగబోతుందండి. ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే జరగబోతుందండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తామని చెప్పారు. ఎక్కడైతే ఫేక్ పెన్షన్స్ ఉంటాయో అలాంటి ఫేక్ పెన్షన్స్ అన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో జనవరి 1 నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎవరైతే పెన్షన్ ఫిల్టర్ చేసేగా ఉంటాయో మిగిలిన పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు దాకా ఈ నెల ఎవరైతే అందుకున్నారో ఫేక్ పెన్షన్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారో అలాంటి పెన్షన్లు అయితే నిలిపివేస్తారండి. అన్లక్కీ ఏంటంటే దీంట్లో చాలామంది ఎలిజిబిలిటీ ఉన్నవారు పెన్షన్స్ కూడా పోయే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ మీకు నోటీసు రాగానే ఆ నోటీస్ తీసుకుని వెళ్ళి అధికారులను అయితే కలండి. కలిసి మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకు ఈ విధంగా పెన్షన్ వచ్చింది అని చెప్పేసి మీరైతే చూపించుకుని మీ పెన్షన్ అయితే మళ్ళీ రివర్స్ అయితే తీసుకొచ్చండి. అప్పుడు మళ్ళీ మీకు పెన్షన్ అయితే కొనసాగిస్తారండి. లేదంటే కనుక పెన్షన్ని హోల్డ్లో పెట్టేస్తారండి, లేదంటే కనుక తీసేస్తారండి. కంపల్సరీ మీరైతే రెస్పాన్స్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఒరిజినల్గా ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీది పెన్షన్ మాకు వస్తుంది అని చెప్పేసి అంటే కనుక, లేదంటే కనుక పెన్షన్ అయితే మీకైతే రాదండి. ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే ప్రక్రియ అయితే జరుగుతుంది. అధికారులందరూ కూడా ప్రజెంట్ ఎవరైతే ఫేక్ పెన్షన్స్ ఉన్నాయో ఎక్కడైతే తనిఖీలు చేశారో అందరికీ కూడా నోటీసులు అయితే పంపించడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క నోటీసులు రాగానే మీరైతే వెంటనే కూడా రెస్పాన్స్ అయితే అవ్వండి. వెంటనే కూడా మీరైతే సచివాలయాలకి అయితే వెళ్ళండి. మళ్ళీ మీరైతే అప్పీల్ చేయండి, దరఖాస్తు అయితే పెట్టుకోండి. మళ్ళీని మాకు పెన్షన్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి. ఇక రాష్ట్రంలో జనవరి 1 నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారండి. ఈ యొక్క పెన్షన్లు సామాన్య భద్రత పెన్షన్ అయితే 4,000, దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి 15,000 దాకా వారి యొక్క డిజబిలిటీ బట్టి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే జనవరి 1 నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇస్తున్నారండి. ఓల్డ్ పెన్షన్ కార్డులు అయితే తీసేస్తున్నారు, కొత్త పెన్షన్ కార్డులు ఇస్తున్నారు. పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర ఓల్డ్ పెన్షన్ కార్డు ఉంటే కనుక పెన్షన్ కార్డు అనేది మార్చుకోండి. ఇక పెన్షన్ తీసుకోవడానికి మీ దగ్గర పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు 2 డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ 2 ఉంటేనే మీరైతే పెన్షన్ తీసుకోగలుగుతారు. లేదంటే కనుక మీకు పెన్షన్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయితే అవుతుందండి. ఇక్కడ పెన్షన్ పంపిణీ చేసే టైంలో, తంబు వేసే టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే మీకైతే పంపిణీ చేస్తుందండి. తంబు పడలేదంటే కనుక ఐరీస్ స్కాన్ చేసుకుంటారండి. ఐరీస్ స్కాన్ చేసుకోకపోతే, ఐరీస్ కూడా పడలేదంటే కనుక డైరెక్ట్ ఓవరాల్గా ఫేస్ స్కాన్ చేసుకుని మీకైతే పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా వెంటనే కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయలేనైతే చూస్తున్నారండి. ఇక రాష్ట్రంలో రాబోయే జనవరి నెల ఏదైతుందో ఈ యొక్క జనవరి నెలకు సంబంధించి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో జనవరిలో కొత్త పెన్షన్కి దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం ఇక్కడ ముఖ్యంగా
ఉందండి. కాబట్టి ఈ యొక్క జనవరిలో కొత్త పెన్షన్లు తీసుకున్నారంటే కొత్త పెన్షన్కి దరఖాస్తులు తీసుకుంటే కనుక రాష్ట్రంలో చాలామంది పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి ఏజ్ అనేది 50 సంవత్సరాలు అయితే చేసిందండి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 50 సంవత్సరాలు ఏజ్ వస్తే చాలు కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 5,000, సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 4,000 అయితే వీరు పొందొచ్చండి. ఇక దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి 15,000 దాకా వీరైతే పొందొచ్చండి. ఈ రకంగా ఏంటంటే పెన్షన్దారులకి శుభవార్తలు అయితే చెప్పిందండి. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులకి అయితే గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయండి. ఇక పెన్షన్కి సంబంధించి అయితే ఇదండి ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్ అయితే.